నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. చిలకలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పత్తిపాటి పుల్లారావు నామినేషన్ దాఖలు చేశారు. చిలకలూరుపేటలో కార్యకర్తలు అభిమానులతో కలిసి పుల్లారావు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు రాష్ట్రాభివృద్దే తిరిగి తమను గెలిపిస్తాయని చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు రాష్ట్రాభివృద్దే తిరిగి తమను గెలిపిస్తాయని పత్తిపాటి పుల్లారావు ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ టీడీపీ అభ్యర్థి మద్దాలి గిరిధర్ ఈ రోజు అట్టహాసంగా తన నామినేషన్ దాఖలు చేశారు. ఎంపీ జయదేవ్ తూర్పు టీడీపీ అభ్యర్థి నజీర్తో కలిసి ర్యాలీగా కార్పొరేషన్ చేరుకుని అధికారులకు నామినేషన్ దాఖలు చేశారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా మరోసారి ఎన్నికల బరిలో దిగుతున్న తమను ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని జయదేవ్ గిరిధర్ కోరారు. గురువారం పశ్చిమలోని గిరిధర్ కార్యాలయం నుండి పార్టీ శ్రేణులు అభిమానులతో కలిసి ర్యాలీగా మున్సిపల్ కార్పొరేషన్ను చేరుకున్నారు. పశ్చిమ రిటర్నింగ్ అధికారికి గిరిధర్ తన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పార్టీ నేతలు నాని, మేని, మనవ్ మోహనకృష్ణ, తూర్పు టీడీపీ అభ్యర్థి నజీర్ అహ్మద్తో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మహిళలు, యువత, రైతులు, వృద్ధుల సంక్షేమానికి పాటుపడిన తెలుగుదేశం పార్టీకే ఓటర్లు పట్టం కట్టాలని జయదేవ్ గిరిధర్ పిలుపునిచ్చారు. రోడ్లను అధ్వాన స్థితికి చేర్చిన తోడు దొంగలకు బుద్ధి చెప్పాలని జయదేవ్ గిరిధర్ కోరారు. ఒక కొత్త టీంగా ఈ నగరాన్ని డెవలప్మెంట్ కోసము ముందు తీసుకెళ్లేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. మమ్మల్ని అందరినీ గెలిపించాలని కోరుకుంటున్నాము. గతంలో ఉన్న ఎమ్మెల్యేస్, వెస్ట్ ఎమ్మెల్యే అయినా, ఈస్ట్ ఎమ్మెల్యే అయినా, ప్రతిపాడు ఎమ్మెల్యే అయినా ముగ్గురు తోడు దొంగలు మాదిరిగా తయారైపోయి మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 1000 crore ప్రాజెక్ట్ కూడా ఇక్కడ తీసుకొస్తే కూడా 500 crores సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించి ఇంకొక 500 crores మన ముఖ్యమంత్రి గారు ఇస్తే అది డిలే చేసి ప్రాబ్లం ఆఫ్టర్ ప్రాబ్లం క్రియేట్ చేసి వాళ్ళ కాంట్రాక్టర్స్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఎందుకు డిలే చేశారో వాళ్ళ సంబంధం చెప్పాలి ప్రజలకి. వాళ్ళ సొంత ప్రయోజనాలకి పబ్లిక్ని ఇట్లా ఇబ్బంది పెడితే వీళ్ళని తప్పకుండా ఓడించి ఇంటికి పంపించేయాలని నేను కోరుకుంటున్నాను. లేని విధంగా వాళ్ళ సంక్షేమ పథకాలు అంత బాగా వాళ్ళ చేతికి అందుతున్నందుకు ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా చేతికి ₹1 ఇచ్చిన ప్రభుత్వం ఎక్కడా లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు అక్షరాల 20,000 రూపాయలు మహిళల చేతికి ఇచ్చారు. ప్రతి 2,000 రూపాయలు కూడా ఇవాళ పెద్దలకి, వృద్ధులకి చేతికి ఇస్తున్నారు ప్రతి నెల. అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రం 2014లో విడిపోయినప్పుడు ఎంత లోటు ఉందో మనందరికీ తెలుసు. అవన్నీ మనం ఇవాళ అధిగమించి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నామంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆయన చేస్తున్న అభివృద్ధి ఉండిబట్టే. మరి రేపు ఏప్రిల్ 11న స్పష్టంగా ఇవాళ ప్రజలు నిర్ణయించుకున్నాను ఎవరికి ఓటు వేయాలనేది. నగరంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. రంగులు చల్లుకుంటూ యువత వీధుల్లో ఎంజాయ్ చేశారు. హోలీ తమ జీవితాల్లో ఆనందాన్ని నింపాలంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హోలీ హంగామా కేళి ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలి. రవ్వల రించోలి, సిరి తిప్పెల దీవాలి, ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి. పంచాంగం చెబితే గాని పండుగ రానందా, సంతోషంగా గడపడానికో సుముహూర్తం ఉంటుందా. ఝీంతరద్దా తగదిగ ఝీంతరద్దా. బృందావన్ గార్డెన్స్ గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కంచకామ కోటిపీఠ, శ్రీ పద్మావతి, శ్రీ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ పద్మావతి అమ్మవారికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వగురు పీఠాధిపతులు శ్రీ విశ్వయోగి విశ్వాంజీ మహారాజ్ అనుగ్రహ భాషణం గావించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంటనే అన్న సమారాధన కార్యక్రమం, అతి భారీగా అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా వేలాదిగా పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. సాయంత్రం ధ్వజ అవరోహణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ సాయంత్రం సంతానం లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ గరుడ పటం దగ్గరికి వచ్చి చక్కగా గరుడ ముద్ర కనుక స్వీకరించినట్లయితే ఎంతోమందికి 20 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంవత్సరం ఎవరో ఒకరికి భగవంతుడి అనుగ్రహం వల్ల తప్పనిసరిగా సంతానం కలుగుతున్నది. కాబట్టి ఈ రోజు జనసేన పార్టీ పశ్చిమ అభ్యర్థి తోటా చంద్రశేఖర్ ప్రచార జోరు పెంచారు.
ఈరోజు రామిరెడ్డి నగర్, భవానీపురం, రెడ్డి కాలేజ్ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. కుళ్ళిని రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు జనసేన పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగిందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. గురువారం రామిరెడ్డి నగర్, రెడ్డి కాలేజ్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తనకు ఓటు వేయవలసిందిగా అభ్యర్థించారు. రాజకీయ దిగజారుడుతనానికి టీడీపీ, వైఎస్ఆర్సీపీలు నిదర్శనంగా నిలబడతాయన్నారు. వాళ్లే మాకు స్వాగతం పలుకుతున్నారు. మేము జనసేన పార్టీకి ఓటు వేస్తాము, పవన్ కళ్యాణ్ గారి అభిమానులమే మేము అని వాళ్ళు చెప్తుంటే వాళ్ళ రోడ్లు దాటుకొని, ఆ డివైడర్లు దాటుకొని అలా వచ్చి మాకు స్వాగతం పలుకుతున్నారు. ఇది మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఇటువంటి పేదవాళ్ళు జనసేన వెంట ఉన్నారు, మాకు అండగా ఉన్నారు, మాకు భరోసా ఇస్తున్నారు అంటేనే ఇది పేద ప్రజల పార్టీ అని స్పష్టంగా తెలుస్తుంది. ఇది ప్రజల పార్టీ, అది ప్రజలంతా చాలా గట్టిగా నమ్ముతున్నారు. ఈరోజు జనసేన పార్టీ ఈ ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉందంటే ఇది జనసేన పార్టీ పెట్టినటువంటి సిద్ధాంతాలు కానివ్వండి, మేనిఫెస్టో అంశాలు కానివ్వండి. గుంటూరు పశ్చిమ స్వతంత్ర అభ్యర్థిగా ఎస్హెచ్ఓ అధ్యక్షులు డాక్టర్ సేవాకుమార్ ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో తన నామినేషన్ దాఖలు చేశారు. గురువారం బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయం నుండి తనను బలపరిచిన ప్రజా సంఘాల ప్రతినిధులు వివిధ రంగాల మేధావులతో కలిసి కార్పొరేషన్ను చేరుకున్నారు. పశ్చిమ రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సేవాకుమార్ మాట్లాడుతూ అవినీతి రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా ప్రజాసేవే ధ్యేయంగా పయనిస్తూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగిన తనను పశ్చిమ ప్రజలంతా ఆదరించి గెలిపించాలన్నారు. ఈ రోజున రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. నేను ఇప్పటి వరకు వ్యక్తులుగా ఆరోగ్య సేవలు అందించాను, వైద్యం చేశాను. ఇవాళ సమాజానికి వైద్యం చేయాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి నేను ఈ రాజకీయాల్లో రావడం జరిగింది. భ్రష్టుపరిచిన రాజకీయ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయడం కోసమే లక్ష్యంగా నేను రాజకీయాలు రావడం జరిగింది. పదవి కోసమో, డబ్బు సంపాదన కోసమో రాజకీయాల్లోకి రాలేదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఓటర్లందరూ వాస్తవాలను గుర్తించి మారుతినగర్ మారుతి దేవాలయం 32వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ అలివేలు మంగ, శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది. భక్తులు కళ్యాణాన్ని కన్నులారా తిలకించి తరించారు. ఇవే ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.